డబ్బులు ఇంకోటి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే మన తిరుపతిలో బండ్లీదిలోనే ఫేమస్ అయిన టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చానన్నమాట. ఇక్కడైతే ఎగ్ దోశ చాలా ఫేమస్. సో టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి, ప్రైజెస్ ఎలానో, లొకేషన్ ఎక్కడో మొత్తం చూసేద్దాం పదండి. ఎలా ఉందన్నా? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? వస్తున్నా మామూలుగా బాగుంటుంది. ఏది ఎక్కువ బాగుంటుందని ఇక్కడ? ఇడ్లీ బాగుంటుంది. ఇక్కడ ఏమేమి ఉంటాయి? ఇడ్లీ, దోశ, వడ. అంతేనా? గుడి దోశ, ఆనియన్ దోశ, కారం దోశ. ఫేమస్ ఏంది ఇక్కడ? ఎక్కువ ఏది తీసుకుంటారు? ఎగ్ దోశ ఎక్కువ పోతుందా? ఎగ్ దోశ రేట్ ఎంత అంకుల్? 30. ఎంత ఓపెన్ చేస్తారు ఇది? తెల్లవారితో 7 నుంచి స్టార్టింగ్, 11:30, 12 వరకు ఉంటుంది. ఓకే. నైట్ టైం లో కూడా ఉంటుందా? ఓన్లీ మార్నింగ్. ఓన్లీ మార్నింగ్. ప్రతిరోజు ఉంటారా? ప్రతిరోజు ఉంటుంది. సండేస్ కూడా ఉంటుంది? గ్యారెంటీగా ఉంటుంది సండే. ఓకే. ఇది లొకేషన్ ఏం వస్తుంది అంకుల్? బండ్ల వీధి. బండ్ల వీధా? మీ టిఫిన్ సెంటర్ నేమ్? ఇదా భాగ్యలక్ష్మి టిఫిన్ సెంటర్. ఓకే అంకుల్. ఇడ్లీ ప్రైస్ ఎంత అంకుల్? 4 ఇడ్లీ 30. వడ 2 10 రూపాయలు. ఈ మూడే ఉంటాయి మీ దగ్గర? ఇడ్లీ, దోశ, వడ అంతే. ఆనియన్ దోశ, కారం దోశ, సాదా దోశ. ఎన్ని ఇయర్స్ గా ఉంది అంకుల్? ఉన్నది ఒక 45 ఇయర్స్. 45 ఇయర్స్ గా. మీరే రన్ చేస్తున్నారా? ముందు మా మమ్మీ చేస్తానండి, నేను ఇప్పుడు 30 ఇయర్స్ చేస్తాను. 30 ఇయర్స్ గా. రెడీగా ఉంది మీకు.
అంకుల్ టేస్ట్ ఎలా ఉంది అంకుల్? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు అంకుల్? 5 years నుంచి. బాగుంటుందా? ఓకే అన్న, టేస్ట్ ఎలా ఉందన్న? చాలా బాగుంటుంది. బాగుంటుందా? ఏది ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ? ఇడ్లీ, ఎగ్ దోశ అన్ని బాగా పోతుంటాయి. బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది? మీకు ఏది ఎక్కువ ఇష్టం, ఏది ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ? దోశ. ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? రీజనబుల్ గా. అంకుల్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది అంకుల్? ఎగ్ దోశ ఒకటే రెండు సూపర్ గా ఉంది. బాగా రెండా ఎన్ని చెప్పిందా? మేము 5 సంవత్సరాలు కాదు. ఇడ్లీ ఎక్కువ బాగుంటుంది. ఇడ్లీ రేట్లు ఎలా అనిపిస్తాయి? ఏం లేదు, మామూలుగా ఉండే రేట్లే కదా ఇప్పుడు ఉండేది. 3 రూపాయలు ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంటుందండి. బాగుంటుందా? మీరు ఎన్ని రోజులు వస్తున్నారు? నేను ఇక్కడ అంటే 1 సంవత్సరంగా తింటాను. టేస్ట్ ఎలా ఉంది? ఒక్కరు చెప్తున్నారా? సూపర్ ఉంటుంది. ఎవరా పైన ఉండదు అంటుకుల పైన సాదా ఇడ్లీ అన్ని తింటాను, బాగుంటుంది అన్ని. కానీ నాకు ఇడ్లీ పిండి కాదు.
ఛానల్ పేరు ఎప్పుడైనా మార్తే భాగ్యం భాగ్యమే భాగ్యం వచ్చినాక కలిగింది ఒప్పుకోలేదు అడిగితే భాగ్య తట్టో టీమా బాబు సో ఇప్పుడైతే ఇక్కడ ఫేమస్ అయిన ఎగ్ దోశ అయితే తీసుకున్నాను. దీని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. లేట్ చేయకుండా చూసేద్దాము. అసలు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ ఉంది. ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. చట్నీ టేస్ట్ కూడా డిఫరెంట్గా అయితే ఉంది, రొటీన్గా అయితే అస్సలు లేదు. మీరు కలర్ కూడా చూసినట్టయితే డిఫరెంట్ కలర్తో ఉంది చట్నీ. నిజంగా చాలా బాగుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. మస్ట్ ట్రై అని చెప్తాను. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు దగ్గరలో ఎక్కడైనా ఉంటే అస్సలు 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 మిస్ అవ్వద్దు. చాలా బాగుంది. ఈ ఎగ్ దోశ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ ఓన్లీ. వర్త్.
సో ఈరోజు వీడియో అయితే ఇంతే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. చాలే డాడీ. ఓకే అంకుల్, ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఇట్లానా కట్టినట్టు కట్టుకోవాలి.